హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు అయితే మన సుగుణ వంటింట్లో నేను చేయబోయే రెసిపీ ఏంటంటే జున్ను పాలతో అద్దిరిపోయే జున్ను అయితే చేయబోతున్నాను. మరి అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి, జున్నుకైతే నేను ఇక్కడ జున్ను పాలు 1/2 లీటర్ తీసుకున్నాను. అలాగే చిక్కటి పాలు అంటే పాలు ప్యాకెట్ అయితే ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. పాలు ఏ రోజువి అనే దానిని బట్టి మిగిలిన పాలు కలుపుకోవడం అనేది ఉంటుందండి. అంటే చాలా మంది జున్ను గేదె ఈనిన తర్వాత ఫస్ట్ తీసే పాలు అయితే చాలా ఎక్కువ పాలు పడతాయి. అదే రెండో రోజు మూడో రోజు అనేటప్పటికి పాలు పలచగా అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ పాలు గేదె ఈనిన తర్వాత ఎన్ని రోజులు చూసుకుని దానిని బట్టి పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేనైతే చిక్కగా ఉంటాయని చెప్పి ఒక 1/2 లీటర్ పాలు అయితే తెప్పించాను. ఇప్పుడు ఇదిగోండి బెల్లం కూడా నేను ఇక్కడ ఒక 1/2 కేజీ తీసుకున్నాను. బెల్లం మన స్వీట్ని బట్టి వేసుకోవాలి. ఒకవేళ మనం ఈ 1/2 లీటర్ పాలు అలాగే 1/2 లీటర్ పాలు కలిపి 3/4 లీటర్ అవుతాయి కదా, అప్పుడు మనం ఒక 400 గ్రాముల వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇవి 1/2 లీటర్ అవి 1/2 లీటర్ వేసుకుంటే గనక బెల్లం 300 గ్రాములు అంటే ఒక 1/2 కేజీ వేసుకుంటే కరెక్ట్ గా స్వీట్ అనేది సరిపోతుంది. మనం స్వీట్ అనేది చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ గా పాలని చెక్ చేసేసుకోవచ్చు అండి. కలిపిన తర్వాత తీపి అనేది చెక్ చేసుకోవచ్చు. అప్పుడు మన తీపిని బట్టి వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ ఇదిగోండి ఒక 7 వరకు యాలకులు తీసుకున్నాను. ఆ తర్వాత మిరియాలు, కంపల్సరీగా జున్నులో మిరియాలు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మిరియాలు వేసుకోవడం వల్ల జున్ను పాలు వాతం అంటారండి. కాబట్టి ఈ మిరియాలు వేసుకోవడం వల్ల వాతం అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి మిరియాలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంటే మనకి కొంచెం ఘాట్ ఎక్కువగా ఉండకుండా సమానంగా ఉండేలాగా చూసుకుని అయితే మిరియాలు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. దాంట్లో మనం తీసుకున్న యాలకులు అయితే వేసేసుకోవాలి. అలాగే మిరియాలు, ఇవిగోండి నేనైతే ఇన్ని మిరియాలు వేస్తున్నాను. మిరియాలు ఎక్కువ వేయద్దని మా పిల్లలు అంటున్నారు, కానీ మిరియాలు వేసుకోవడం వల్ల వాతం అనేది ఉండదు. కాబట్టి నేనైతే ఇన్ని వేస్తున్నాను, సరిపోతాయి. చాలా మంది ఇంకా ఎక్కువగా కూడా వేసుకుంటారండి. కాబట్టి నేనైతే ఇన్ని వేసాను, సరిపోతాయి. ఇప్పుడు ఇది బాగా మిక్సీ అవ్వాలంటే మనకి పొడిలాగా రావాలంటే కొంచెం షుగర్ యాడ్ చేద్దాం. మీ దగ్గర ఒకవేళ రోల్ ఉంటే గనక దంచేసి వేసేసుకోండి. నాకు ఇక్కడ మిక్సీ జార్లోకి ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి మిక్స్ అవ్వవు. కాబట్టి నేనైతే ఒక 2 స్పూన్లు అయితే పంచదార వేస్తున్నాను. పంచదార వేసి ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పాలు అయితే యాడ్ చేసుకుందాము. నేను ముందు పాలు వేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే మా పాలైన ఈ పాలు ఇచ్చారండి. చూసారు కదా, చిక్కగా ఉన్నాయి. అంటే ఇవి ఒక 2-3 రోజులు అనుకుంటండి. అంటే 2 రోజులు అయి ఉంటుంది. చాలా చిక్కగా అయితే ఉన్నాయి. పాలు చిక్కగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ పాలు అయితే వేసేసుకుందాం అందులో. ఈ ప్యాకెట్లో పాలు కూడా ఇందులో వేసేసుకుందాము. ఎలా వస్తుందో చూడాలి, మరి ఎంత చిక్కగా వస్తుందో. ఇప్పుడు ఈ పాలల్లో బెల్లం వేసేసుకుందాం. బెల్లం వేసేసుకుని ఇది బాగా కరగాలి కదా, కాబట్టి బెల్లం అయితే ఇందులో వేసేసుకుందాము. ఇది వేసుకున్న తర్వాత తీపి అనేది చెక్ చేసుకుందాం చివర్లోని. ఈ విధంగా బిస్కర్తో అయితే దీనిని ఇలా కలిపేసుకుందాం. బెల్లం అంతా కూడా దీన్ని బాగా కరిగేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిపేసాను. గడ్డలు అనేవి ఏమైనా ఉంటే అడుగున చూద్దాము. ముందైతే మొత్తం అయితే గడ్డలు కరిగిపోయాయి. ఇప్పుడు గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. మనం జున్ను ఏ గిన్నెలో వండుకుంటామో ఆ గిన్నె అయితే తీసుకోవాలి. తర్వాత ఈ విధంగా టీ వడగట్టుకునే తీసుకుని పాలు ఇందులో వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో నలకలు అనేవి చాలా ఉంటాయి కాబట్టి పాలని కంపల్సరిగా ఇలా వడగట్టుకోవాలి. చూడండి ఎన్ని నలకలు ఉన్నాయి బెల్లంలోని. బెల్లంతో ఏం చేసుకున్నా కూడా ఇలా వడగట్టుకుని చేసుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి అడుగున కొంచెం అయితే ఉంది. దీనిని కూడా కరిగించి అందులో వేసేసుకుందాం. తర్వాత చూడండి ఇవి తర్వాత కరిగించుకుందాం మళ్ళీ. ఇప్పుడు స్వీట్ అయితే చూద్దాం ఒకసారి. ఇప్పుడు అన్ని బాగా కలిపేసుకుందాం ఒకసారి. బెల్లం అయితే స్వీట్ అయితే సరిపోయింది నాకు, ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం
మిరియాలు అలాగే యాలకులు పొడి చేసుకున్నాం కదా, ఇందులో కొంచెం షుగర్ వేసాం కాబట్టి స్వీట్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఈ మిరియాలు, పంచదార అలాగే యాలకుల పొడి కూడా వేసేసి ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీనిని స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ మీద అంటే డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టుకోకూడదండి. జున్ను వండుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇది ఒక గిన్నెలో వాటర్ వేసి ఇది ఆవిరి మీద మాత్రమే ఉడికించుకోవాలి. అంటే మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి లేదంటే కుక్కర్ అయినా సరే దాంట్లో వాటర్ వేసేసి ఈ గిన్నెని దాంట్లో పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి. దగ్గర దగ్గర మనకి ఒక 10 విజిల్స్ వరకు రానిచ్చినట్లయితే జున్ను అనేది పర్ఫెక్ట్ గా తయారవుతుంది. పాతకాలంలో అయితే చక్కగా గిన్నెలో నీళ్లు పోసుకుని పెద్ద గిన్నెలో దానిపైన ఈ గిన్నె పెట్టి దాని మీద రాయి బరువు పెట్టి ఆవిరి మీద ఉడికించేవాళ్ళు. జున్ను అనేది చాలా బాగా తయారవుతుంది. దీంట్లో పంచదార వేసుకోవచ్చు, బెల్లము వేసుకోవచ్చు. కానీ బెల్లానికి ఉండే రుచి పంచదారకి రాదు. కాబట్టి జున్ను వండుకునేటప్పుడు ఎప్పుడైనా దీని ఒరిజినల్ టేస్ట్ ని ఆస్వాదించాలంటే మాత్రం బెల్లమే వేసుకోవాలండి. షుగర్ అస్సలు వేసుకోకూడదు. బెల్లంతో జున్ను తింటే చాలా చాలా బాగుంటుంది. జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? జున్నుని చాలా మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది దొరకడం కూడా చాలా రేర్ గా దొరుకుతుంది, అన్ని చోట్ల దొరకవు. కానీ దీనిని నిల్వ చేసుకోవాలంటే పాతకాలంలో ఏవో పద్ధతులు పాటించే వాళ్ళట, అవన్నీ నాకైతే తెలీదు. కానీ జున్ను పాల కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తానండి. అంత ఇష్టం జున్ను అంటే నాకు కానీ మా పిల్లలకు కానీ. మా హస్బెండ్ అయితే తక్కువ తింటారు కానీ మాకు మాత్రం జున్ను అంటే చాలా ఇష్టం. చూసారు కదా, ఇప్పుడు దీనిని అయితే కుక్కర్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను కుక్కర్ అయితే తీసుకున్నాను. కుక్కర్లో వాటర్ వేసుకుందాము. ఇన్ని వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఈ గిన్నెని ఇందులో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద ఒక మూత అయితే పెట్టేసుకోవాలి ఇలాగా. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు వెయిట్ కూడా పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద పెడదాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ అయితే వెలిగించేద్దాం. హై ఫ్లేమ్ పెట్టేశాను. స్టవ్ వెలిగించేసి ఇప్పుడు ఇది ఒక 10 విజిల్స్ వరకు రానిచ్చేద్దాం. తర్వాత చూద్దాం. 10 విజిల్స్ అయితే వచ్చేసాయి. కట్టేద్దాం. ఇప్పుడు ప్రెషర్ అయితే పోయింది. ఓపెన్ చేసి చూద్దాము. మూత అయితే తీసేసాను కదా, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. ఇలా చాకు తీసుకుని ఇట్లా లోపలికి అయితే ఇట్లా గుచ్చి చూడాలి. పాలు అనేవి బయటికి రాకుండా ఇట్లా చాకు నీట్గా వస్తే చక్కగా ఉడికిపోయినట్లు. ఇదిగోండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు గిన్నె అయితే బయటికి తీసేద్దాం. ఇప్పుడు మన జున్నుని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా చాకు తీసుకుని ముందుగా ఇదిగోండి జున్ను చూడండి, ఇలా అంచులంతా కూడా ఇలా చాకుతో కిందకంట ఇలా అనాలి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే జున్ను అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఇట్లాగా చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు ప్లేటు దీనిపైన ఇలా పెట్టేసి ఇది తిరిగేసేద్దాం. వావ్, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూడండి. జున్ను అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీనిని ఇలా కట్ చేద్దాం. ఆహా, ఏముందంటే జున్ను అసలు మంచి ఎమ్మీగా కనిపిస్తుంది చూడండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జున్ను ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? టేస్ట్ అదిరిపోతుంది. స్మెల్ అయితే మంచి మిరియాలు ఘాటు అలాగే యాలకుల ఘాటుతో చాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇదిగోండి జున్ను అయితే కట్ చేసేసాను. ముక్క చూడండి ఎంత బాగా వచ్చిందో. జున్ను ముక్క అంటారు కదా, అలాగే వచ్చింది. ఇప్పుడు మా హస్బెండ్కి అయితే టేస్ట్ చూడమని ఇచ్చేస్తున్నాను. మాకందరికీ కూడా జున్ను అంటే చాలా ఇష్టం. ఏమండి, తినండి. జున్ను ఎలా ఉందో? స్వీట్ సరిపోయిందా? టేస్ట్ ఎలా ఉంది? సూపర్. బెల్లం జున్ను చాలా బాగుంది. అవునా? చూసారు కదండి, బెల్లం జున్ను చాలా టేస్టీగా ఉందంట. చాలా అంటే చాలా బాగుంది.
టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒరిజినల్ పాలతో చేసిన జున్ను ఆ టేస్టే వేరుగా ఉంటుంది. చూసారు కదా చక్కగా గెడ్డలా వచ్చింది. చూసారు కదా, చాలా మంది మిరియాలు యాలకులు ఇవన్నీ పడేస్తూ ఉంటారండి. పడేయకూడదు. ఆ మిరియాల వల్ల వాతం అనేది లేకుండా ఉంటుంది. కంపల్సరీగా జున్ను తిన్నప్పుడు అది తినేయాలండి, ఎందుకంటే వాతం అనేది ఉండదు కాబట్టి. బాగుందండి జున్ను. ఈరోజు మా పాలాయన ఇచ్చారు జున్ను పాలతో ఇలా జున్ను అయితే చేశాను. జున్ను అయితే టేస్ట్ బాగుంది కదా. చూసారు కదా, ఒరిజినల్ జున్ను పాతకాలం నుంచి అమ్మమ్మలు ఇలాగే తయారు చేసేవాళ్ళండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. జున్ను పాలు దొరికినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నచ్చింది కదా జున్ను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసి లైక్ చేయండి, మేము తింటూ ఉంటాం.